నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ వివరాలు వెల్లడించిన ఎంపీ కేశినేని చిన్ని ఎస్ఎఫ్ఐ చలో విజయవాడ కార్యక్రమంపై పోలీసుల చేత దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్న కుమార్ ఈ నెల 11న విజయవాడ బాలోత్సవ్ భవన్ లో జరగనున్న ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు హాజరు కానున్న కోస్తా జిల్లాలకు చెందిన ప్రతినిధులు యూరియా నిరంతరం సరఫరా జరుగుతోంది రైతులు ఏమాత్రం ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ డికే బాలాజీ దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రేయాస్ మీడియా సంస్థ సహకారంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ ఉత్సవ్ చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు కృష్ణానది తీరం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మైదానం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానాల్లో వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించే లక్ష్యంతో వినోద భరిత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 2025 దసరా సందర్భంగా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారథ్యంలో ఏపీ ప్రభుత్వ సహకారంతో ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి విజయవాడ ఉత్సవ్ పేరుతో కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని పూరంకి మురళి రిసార్ట్స్ లో నిర్వహించారు. కార్యక్రమంకు హీరోయిన్ సంయుక్త మీనన్, దివిజ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ విజయవాడ అందమైన నగరమని, విరూపాక్ష సినిమా రిలీజ్ ముందు అమ్మవారి దర్శనం చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. విజయవాడ ఉత్సవ తరపున కర్టన్ రైజర్ ఈవెంట్కి ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ తీసుకొచ్చిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు. నేను 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే విజయవాడ అంటే అందరికీ తెలుసు, విజయవాడ ఈజ్ ఏ వైబ్రెంట్ సిటీ. విజయవాడ ఒక ఎంటర్ప్రెనర్ పుట్టిన సిటీ. ఇక్కడి నుంచి కొన్ని అనాలిసిస్లు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళిన వ్యక్తులందరూ 10 లక్షల మందికి ఉద్యోగాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ ఇక్కడి నుంచి కల్పించారు. అటువంటి వారికి మన అదృష్టం లేదు, ఎందుకంటే విజయవాడ నగరవాసులకి ఎవరు కల్పించలే. ఈ వ్యక్తులందరూ కూడా హైదరాబాద్లోనో, అమెరికాలోనో, బెంగళూరులోనో ఇటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న చాలామందికి అవకాశాలు కల్పించిన వ్యక్తులు. వాళ్ళందరితో కలిసి విజయవాడ ఉత్సవం అనే ఒక కార్యక్రమం, సాంస్కృతిక అన్నిటికీ ముఖ్యంగా విజయవాడకి అమ్మవారి ఉత్సవ సమయంలో 1,50,000 మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక వేడుక తీసుకువద్దాం. విజయవాడని ఏ విధంగా వైబ్రెంట్ సిటీయో ఆ వైబ్రెంట్ సిటీ మళ్ళీ ఈ దసరాలకి, ఉత్సవాలకి రాష్ట్రమే కాదు దేశమంతా చూపిద్దామనే ఉద్దేశంతో నేను కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడున్న నగర ప్రముఖులు అందరూ కూర్చుకొని డిసైడ్ చేసిన ఈ కార్యక్రమం 11 రోజులు విజయవాడలో రకరకాల కార్యక్రమాలతో విజయవాడ వైభవం దేశం మొత్తం చాటే విధంగా ఘనంగా అతిథులను ఆహ్వానించుకుని ఈ విజయవాడ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తా. ఇది పీపుల్స్ పార్టిసిపేషన్ ఫెస్టివల్. క్లియర్గా ప్రజల సహకారంతో, ప్రజలతో మమేకమై జరిగే ఫెస్టివల్. ఇక్కడ ఉన్న చిరు చాలా సంతోషం. విజయవాడ ఉత్సవ్ పేరు మీద పార్లమెంట్ సభ్యులు అలాగే అందరినీ కలుపుకొని సెలబ్రిటీసు, అలాగే ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పర్సన్స్, విజయవాడ నగర ప్రముఖులు అందరినీ కూడా కలుపుకొని చేసే ఈ ఉత్సవ్ మరి ఇది ఒక ఫస్ట్ టైం మనం చేసే ఈవెంట్ ఇది. దీన్ని అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఏదో ప్రభుత్వం తీసుకుంటుంది, లేదంటే పార్లమెంట్ సభ్యులు తీసుకుంటారు, ఎమ్మెల్యేలు తీసుకుంటారు, లేదంటే వ్యాపారస్తులు తీసుకుంటారని కాకుండా ఇది మన విజయవాడ నగరం ఈ ఉత్సవాన్ని సక్సెస్ చేయటంలో మనందరం కూడా భాగస్వాములు కావాలి. దీంట్లో లిమిటేషన్స్ లేవు. దీంట్లో ఎవరు కూడా మేము మాకు సంబంధం లేదు, లేదని మాకు బాధ్యత లేదనేది కాకుండా
అందరూ మన నగరానికి సంబంధించినటువంటి ఉత్సవం, అమ్మవారి ఉత్సవం కాబట్టి దీన్ని ఫస్ట్ సక్సెస్ చేస్తే రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. రాబోయే రోజుల్లో మైసూర్ని మించి ఈ ఉత్సవం జరిగే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ, దానికి ఇక్కడ చాలామంది ప్రముఖులు వచ్చారు. విజయవాడ నగరంలో వ్యాపార ప్రముఖులు చాలామంది కనపడతా ఉన్నారు ఇక్కడ. దయచేసి మీ అందరూ కూడా, మీ అందరి సహకారం కావాలి. మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తే, దీంట్లో మీరందరూ హార్ట్ఫుల్గా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. విజయవాడ నగరవాసులకి చేతకాని అందరికీ నమస్కారం. విజయవాడ నగరం రాజకీయ చైతన్యం కలిగిన నగరంగా 100 సంవత్సరాల నుంచి కూడా అలాంటి కీర్తి కలిగిన నగరం. అంతేకాదు పత్రికా రాజధాని ఏదైనా ఉందంటే అది విజయవాడ అని చెప్పి గతంలో ఎన్నో సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నూతన ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని అని చెప్పి ఆయన అనౌన్స్ చేసిన తర్వాత అనేక రకాలుగా కష్టాలకు ఓర్చుకొని ఆయన ఒక రాజధాని నిర్మాణం ప్రారంభించి ఇవాళ విజయవాడ నగరాన్ని కొంచెం ప్రపంచ పటంలో తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు విజయవాడ నగరానికి చెందిన నందమూరి తారక రామారావు గారు ప్రపంచంలోనే సినీ పరిశ్రమకి ఇక్కడ విజయవాడ చుట్టూ సినీ పరిశ్రమ తిప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కైకాల సత్యనారాయణ, ఇలా అనేక మంది నటులు కూడా కేంద్రం ఈ ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో రాజధానిని ఘనంగా నిర్మించుకుంటూ అదే సమయంలో ఈ విజయవాడ యొక్క ప్రగతిని, ప్రతిష్టని, కీర్తిని ప్రపంచానికి మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని లాంచ్ రోజు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇదే ఉత్సాహంతో ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు సార్. పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు. వెల్కమ్ విజయవాడ. అందరికీ నమస్కారం. సొంత నిధులతో పేద ప్రజలకు శుద్ధి చేసిన మంచినీరు అందించాలనే లక్ష్యంతో ఏపీ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ డీజేపీఎన్ రాజు ఆధ్వర్యంలో ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్ అభినందించారు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు విద్యుత్ ఛార్జీలలో రాయితీ ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో రాజు ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. విజయవాడ ముత్యాలంపాడు సత్యనారాయణపురం ప్రాంత ప్రజలకు ఉచితంగా శుద్ధి చేసిన మంచినీటిని అందించేందుకు శ్రీ దుర్గా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఏపీ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ డీజేపీఎన్ రాజు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, స్వచ్ఛంద సంస్థలు సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు ముందుకు తీసుకువచ్చి అమలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రాజు స్వంత నిధులతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఎటువంటి ఖర్చు లేకుండా నాణ్యమైన నీరు అందించడం ప్రశంసనీయమని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ప్రజలకు పైసా ఖర్చు లేకుండా శుద్ధి చేసిన నీరు అందించడం గొప్ప పని అని అన్నారు. ఇవాళ దుర్గా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మా రాజుగారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. స్వచ్ఛంద సంస్థలు విజయవాడ నగరంలో మనం చూస్తున్నాం. గతం నుంచి కూడా వరద సమయం నుంచి కూడా ఇక్కడ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం వల్ల విజయవాడ నగరానికి ఒక వైబ్రేషన్ అనేది ఉండటానికి కారణం ఇటువంటి వ్యక్తులు చాలామంది వల్ల. వాళ్ళందరికీ కూడా ముందుగా దుర్గా చారిటబుల్ ట్రస్ట్ వారికి, రాజుగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము బోండా ఉమా గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ ఇటువంటి ఆర్ఓ ప్లాంట్లు ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నాయో
అటువంటి ప్రాంతాల్లో తప్పకుండా ఒక 2 నెలల్లో కార్యాచరణ ప్రకటించుకుని ఏ వార్డులో ఇబ్బంది ఉందో ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లోనూ ముఖ్యంగా బాంబే కాలనీలో ఆర్ఓ ప్లాంట్లు పెట్టడానికి ప్రయత్నిస్తాం. తప్పకుండా దాంట్లో దాతల సహాయం ఏమన్నా ఉన్నా కూడా తీసుకుని అన్ని చోట్ల ఆర్ఓ ప్లాంట్లు వచ్చి చక్కటి మంచినీటి సౌకర్యం ప్రజలు అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను కానీ నేను కానీ అందరం కూడా కృషి చేస్తున్నాం. ఇటువంటి వారిని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక గతంలో 2014-2019 ఏదైతే ప్రజలకి నాణ్యమైనటువంటి తాగునీరు అందించాలని ఎన్టీఆర్ సుజలా పథకాన్ని పెట్టారో అదే ఎన్టీఆర్ సుజలా పథకాన్ని మరి మళ్ళీ పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగనగర్లో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గౌరవ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అందరి చేతుల మీద ప్రారంభించినటువంటి ఎన్టీఆర్ సుజలా పథకాన్ని గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని రద్దు కూడా చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక నారాయణ గారితో చెప్పి మళ్ళీ దాన్ని జీవోని క్యాన్సిల్ చేయించి ఆ రద్దు చేసిన జీవోని మళ్ళీ దాన్ని పునరుద్ధరించాం. ఇవాళ బ్రహ్మాండంగా పేదవాళ్ళకి ఉచితంగా ఫిల్టర్ వాటర్ని మినరల్ వాటర్ని అందించగలుగుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ డీజీపీఎన్ రాజు గారు ఈ ముత్యాలంపాడు ఏరియాలో ఈ సొంత నిధులతో ఆయన ఈ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనివల్ల కూడా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ ఈ ట్రీటెడ్ వాటర్ పేదలందరికీ కూడా ఉచితంగా ఒక పైసా ఖర్చు లేకుండా అవుట్లెట్ బయట పెట్టడం జరిగింది. ఇవాళ శుద్ధి చేసిన జలం తాగాల్సిన అవసరం చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా పొల్యూషన్ నుంచి తప్పుకోవడానికి వచ్చే అనేక రకాలైన రోగాల బారిన పడకుండా మంచినీరు శుద్ధి చేసిన మంచినీరుని వాడే అవకాశం ఇక్కడున్న పేదలకు అందించే రాజుగారికి అభినందన తెలియజేస్తూ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాల కోసం కరెంటు బిల్లులో రాయితీలు కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఇక దీనిలో ఎక్కువ బడ్డెన్ పడకుండా డోనర్ మీద ఎక్కువ బడ్డెన్ పడకుండా చూసే ప్రయత్నాలని కూడా ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరొకసారి రాజుగారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎస్ఎఫ్ఐ చలో విజయవాడ కార్యక్రమంపై ప్రభుత్వం పోలీసుల చేత దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక బాలోత్సవ భవనం నందు పత్రికా విలేకరుల సమావేశంలో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పలుమార్లు మండల జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించామని కూటమి ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందని ఆశించామన్నారు. ఈ 14 నెలల్లో విద్యార్థుల సమస్యలు ఒకటి కూడా పరిష్కారం చేయలేదని ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. దీంతో చలో విజయవాడకు పిలుపునిచ్చామని విద్యాశాఖ మంత్రికి విన్నవించుకునేందుకు వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని విద్యార్థులపై పిడుగులు గుద్దుతారన్నారు. మహిళా విద్యార్థులపై తీవ్రమైన దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని గత 2 నెలలుగా అనేక ఆందోళనలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మండల కేంద్రాలు అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం 14 నెలల కాలంలో విద్యార్థుల సమస్యని ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు. ఇప్పటికైనా పరిష్కారం చేస్తుందని మేమంతా ఎదురు చూసాం. కానీ ఏ సమస్యని పరిష్కారం చేయకపోయేసరికి నిన్నటి రోజున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ చెలో విజయవాడ కార్యక్రమం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విద్యార్థులకి ర్యాలీ చేసుకుంటామంటే కనీసం అనుమతులు కూడా పోలీసులు ఇవ్వనటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తా ఉన్నారు. ఈ ఫ్రెండ్లీ పోలీసు కనీసం విద్యార్థులు ర్యాలీ నిర్వహించుకుంటా ఉంటే ఆ ర్యాలీకి కనీసం అనుమతి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మేమందరం వచ్చినటువంటి విద్యార్థులు నాయకత్వం అందరూ మా యొక్క సమస్యల్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి మేము తీసుకువెళ్తూ ఉంటే మేము ఆయన కలిసేదానికోసం మేమందరం ర్యాలీగా వెళ్తూ ఉంటే మమ్మల్ని అడ్డుకుని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విద్యార్థుల పైన
పిడిగుద్దులు గుద్దుతూ వాళ్ళ జుట్లు లాగుతూ విద్యార్థుల్ని అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ముందుకంటారమ్మా. ఓకేనా. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్. నిన్నటి రోజున మనం చూసాం ఈ ప్రభుత్వం విద్యారంగంలో ఉన్న సమస్యల కోసం చర్చించడానికి కానీ లేదా ఈ సమస్యల పరిష్కారం కోసం కానీ ఆలోచన మానేసి విద్యార్థి సంఘాలని ముఖ్యంగా పోరాడే వాళ్ళని ఎలా నిర్బంధించాలి అని చెప్పి ఆలోచన చేస్తుంది. పరదాలు లేవు మా ప్రభుత్వంలో, పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పి లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పదే పదే ఇదే జరుగుతూ ఉంది. ఈరోజు ఒక నాటకీయమైన వాతావరణం, ఏదో ఒక శంకుస్థాపన జరిగినా లేదా ఇంకోటి జరిగినా ఈరోజు ఒక నాటకీయమైన వాతావరణం ఈరోజు ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. కానీ నిన్నటి రోజున విద్యార్థులపైన, ముఖ్యంగా విద్యార్థినులపైన పోలీసులు చాలా కర్కశంగా ప్రవర్తించారు. దాదాపుగా 7 విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వీళ్ళు పిడిగుద్దులకి సొమ్మసిల్లిపోయిన విద్యార్థుల్ని హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి కూడా పోలీసులు చేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకత్వం మళ్ళీ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వాళ్ళ ఆరోగ్యాన్ని సమీక్షించడం అంతా చేశారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ర్యాలీకి పర్మిషన్ అడిగాం. వాళ్ళు అబ్జెక్షన్ చేసిన రూట్లో వద్దంటే మేము వేరే రూట్లో వెళ్తామని చెప్పాం. అయినా సరే ర్యాలీకి పర్మిషన్ లేదని ఈరోజు రాజకీయ పార్టీలు లేదా వివిధ మత కార్యకలాపాల్లో కానీ ఈ విజయవాడ నగరంలో అనేకమైన ర్యాలీలు జరుగుతున్నాయి. మరి దానికి అభ్యంతరం లేనప్పుడు, దానికి మీరు పర్మిషన్ ఇస్తున్నప్పుడు మేము విద్యార్థుల సమస్యలు చెప్పుకుంటాం, విద్యార్థులు సమస్యల కోసం పోరాడతామని చెప్తే మాకెందుకు మీరు అనుమతి ఇవ్వలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు విద్యార్థులను కూడా రెచ్చగొట్టే ధోరణిలో అక్కడ ఉన్నటువంటి సిఐ గారు వ్యవహరించారు. అందుకోసం ఇది ఎంతగా ఈ నెల 11న విజయవాడ బాలోత్సవ భవన్లో ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య వెల్లడించారు. కోస్తా జిల్లాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారని చెప్పారు. విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ట్రంప్ విధించిన సుంకాల వల్ల ఎగుమతులు దెబ్బతిన్నాయని, 11 లక్షల మంది ఆక్వా రైతులు దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. ఇటు వ్యాపారస్తులు కూడా రైతులను ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో రైతులకు ఊరట కలిగించేలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసి రైతులను కాపాడుకోవాలని కోరారు. ఈ నెల 11వ తేదీ బాలోత్సవంలో ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు పెడుతున్నాం. దర్దాపు ఈ కోస్తా జిల్లాలన్నింటి నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఆక్వా రైతులు ఈ కాలంలో మరి ట్రంప్ విధించినటువంటి సుంకాల వల్ల ఎగుమతులు బాగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఇక ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 లక్షల రైతులు కూడా దివాళా తీసే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. దాటికి అనుగుణంగా వాళ్ళ ఫీడ్ కానీ, సీడ్ కానీ, ఇతర అనేక విషయాల్లో కూడా కరెంటు విషయం కానీ ప్రభుత్వం అందరికీ అందుబాటులో తెచ్చే పద్ధతిలో లేకుండా ఉంది. వ్యాపారస్తులు కూడా రైతులను బాగా పీడిస్తున్నారు. ఆ రకంగా స్థానికంగా ఉన్న సమస్యలు ఇదైతే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ట్రంప్ పెంచినటువంటి 50% ట్యాక్సులు అని చెప్పేది మూలిగే రకమైన తాటికాయ బడ్డెట్గా ఉంది. దీన్ని ఎట్లా ఎదిరించాలి, దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించాలి. వాళ్ళు బాధ్యత తీసుకొని దీన్ని ఆ సుంకాన్ని లేకుండా చేయాలి. లేదా అది చేయలేకపోతే రైతులకు ఊరట కలిగించేందుకు కావాల్సినటువంటి కొన్ని ఉపశమనాలు, పద్ధతులు పాటించాలి. తద్వారానే ఆక్వా రంగాన్ని మనం కాపాడుకోగలుగుతాం. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇంకొక 5 లక్షల హెక్టార్లని వచ్చే 10 ఏళ్లలో ఆక్వా రంగాన్ని విస్తరించాలి. తద్వారా ఆదాయాన్ని మనకి దేశానికి, రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున వస్తుందని చెప్పి చెప్తున్నారు. మరి అలా చెప్పేవాళ్ళు కనీసంగా ఎం హరిబాబు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈ నెల 11వ తేదీన విజయవాడలో ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు పెడుతున్నాం. దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే, అమెరికా మన భారతదేశం మీద, వివిధ రంగాల మీద చాలా పెద్ద ఎత్తున ట్యాక్సులు వేస్తుంది. ఆ ట్యాక్సుల వల్ల ఆక్వా రంగం బాగా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
కాబట్టి ఆక్వాలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో 11వ తారీఖు సదస్సును జయప్రదం చేయమని చెప్పి మీ ద్వారా ఆక్వా రైతాంగాన్ని మిగతా రైతులను కోరుతున్నాం. రెండోది ఏంటంటే ఈరోజే పత్రికల్లో వచ్చింది, కర్నూలు జిల్లాలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు పొగాకు రైతులు పెద్ద సంఖ్యలో మన బాపట్ల ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అట్లాగే మిర్చికి సంబంధించి ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే ఇటీవల కాలంలో ప్రభుత్వ విధానాల వల్ల రకరకాల పంటల మీద కనీసం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ధర పడిపోయినప్పుడు ఆ ధరని ప్రభుత్వం బోనస్గా ఇచ్చి రక్షించాల్సింది పోయి రైతాంగాన్ని గాలికి వదిలేసింది. దానివలన పెట్టుబడులు విపరీతంగా పెరిగినాయి, వచ్చే ఆదాయం మరీ పడిపోతుంది. అప్పులు చేసిన రైతాంగం, ప్రత్యేకించి కౌలు రైతులు జిల్లాల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, యూరియా నిరంతర సరఫరా జరుగుతోందని, రైతులు ఏమాత్రం ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ రైతులతో అన్నారు. జిల్లా కలెక్టర్ గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో వివిధ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కలెక్టర్ ఎక్కడికక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడి యూరియా స్థితిగతులపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా నిరంతరం కొనసాగుతుందని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా కలెక్టర్ వారికి వివరించారు. ఇంకా యూరియా లోడ్లు వస్తున్నాయని, సరఫరా నిరంతరం కొనసాగుతుందని హామీస్తూ జిల్లా కలెక్టర్ వారిలో నమ్మకాన్ని పెంపొందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఇదే సమయానికి 27,000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందజేశామన్నారు. ఇప్పుడు ఏమో మండల ఓకే అందరు రైతులా? ఓకే. ఇప్పుడు మీరంతా ఎన్నో డోస్ వేస్తున్నారు ఇక్కడ? 3వ డోస్? 3 రాలేదండి. మీది 2 సంవత్సరం వరకు 2 రాలేదండి. నువ్వు మాట్లాడు. అసలు ఒక్కసారి కూడా ఎన్ని వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు కూడా ఇది అందరూ కూడా ఇంకా ఉన్నారు. అసలు ఒక ఫోటో కూడా తినండి కూడా ఇవ్వలేదు. వాస్తవం తెలియకపోతే మనకి రిజల్ట్ ఉండదు. చాలా ఇబ్బంది. ఇంకా కంటిన్యూస్లీ వస్తుంది మాకు. రేపు కూడా ఇంకా అరైవల్స్ ఉన్నాయి. వస్తూ ఉంటే అలా అందరికీ పనిచేస్తానని అంటే నాటులు వేసిన తర్వాత కట్టేస్తారు, 2 కట్టలు ఇస్తారు. అంటే ఇది తీసేయండి, డిఏపి యూరియా మాత్రం కట్టేస్తారు. మళ్ళీ 40 days అప్పుడు కట్టేస్తారు. 2 కట్టలు. ఆ తర్వాత పొటాష్ కలిపి అయితే అరకట్ట సరిపోతుంది. ఓకే. మీరు ఈ నాటులు వేసేటప్పుడు ఈ కలుపు మందుతో పాటు యూరియానే కలిపి వేస్తారు అన్నారు, అది కూడా ఈ ప్రాంతంలో లేదు. మళ్ళీ కొంతమంది దుప్పు బాగా రావాలి నాటులది అని దాన్ని కూడా అందరూ వాడరు, బట్ వాడతారా కొంతమంది? మళ్ళీ డబ్బులు ఎక్కువైపోద్ది దానికి. ఈ కాస్ట్కే కొంచెం ఖర్చు ఎక్కువైపోతుంది. యూరియా కట్ట, డిఏపీ కట్ట, 20 కట్ట ఈ కాంప్లెక్స్ ఒక యూరియా వేయడానికే ఖర్చు ఎక్కువ అవుతుంది. మళ్ళీ దుబ్బు గులికి వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి, చాలా తక్కువ ఉంటారు. 2 times కూడా ఒక యూరియా ఒక కాంప్లెక్స్ ఈ 2 వాడతారండి. లాస్ట్ పొటాష్ వేస్తారు. దాంట్లో కృష్ణా జిల్లా ప్రజలందరికీ నమస్కారం. యూరియా గురించి తమరితో మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది. ప్రస్తుతం అయితే యూరియా సరఫరా నిరంతరంగా ఉంది. యాక్చువల్లీ మనకు మొన్న 1800 మెట్రిక్ టన్నులు రావడము, మళ్ళీ 1300 మెట్రిక్ టన్నులు రావడము, మళ్ళీ కూడా వచ్చేదానికి ఇండెంట్ ఉండడం బట్టి చూస్తే ఇంకా కంటిన్యూస్ గా వరుసగా మనకు యూరియా సరఫరా ఉంటుంది. సో దీనివల్ల ఏ రైతు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. రైతులందరికీ కూడాను వాళ్ళ సోయింగ్ సీజన్ మేరకు ఎప్పుడు యూరియా అవసరమో అప్పటికి సరఫరా చేసేదానికి చాలా శాస్త్రీయంగా ప్రణాళికని సిద్ధం చేస్తున్నాము. అలాగే సరఫరా చేస్తాము. ఎవరు ఆందోళన చెందొద్దు. ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క సొసైటీకి కూడా యూరియా సరఫరా చేస్తాం. సూర్యగర్ పథకం ద్వారా ఇంటికి కావాల్సిన విద్యుత్తును వాడుకుని మిగిలిన దాన్ని గ్రిడ్ కు అమ్మి ఆదాయం పొందవచ్చని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం 32వ డివిజన్ లోటస్ ల్యాండ్ మార్క్ లోని సెక్టర్ 2లో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు విద్యుత్ కష్టాలు తొలగించాలనే ఉద్దేశంతో ఎలాంటి పెట్టుబడి లేకుండా పూర్తి ఉచితంగా సోలార్ కనెక్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. తెదేపా మహిళా అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారని కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం, సాంబశివరావు, డివిజన్ ఇన్ఛార్జి వెలక సురేష్, అధ్యక్షుడు శేషుబాబు, నవీన్, ఇప్పిలి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. సోలార్ పవర్ ఒకప్పుడు
ఇదే 3 కేవీల ప్రాజెక్టు 3 కేవీఏ ప్రాజెక్ట్ పెట్టుకోవాలంటే 10 లక్షల రూపాయలు డబ్బులు అయ్యాయి. 10 లక్షల రూపాయలైనా సర్వీస్ ఉండేది కాదు. ఆ ప్యానల్స్ ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళు చైనా నుంచి, అది ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలిసేది కాదు. ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన భారతదేశంలో టాటా వాళ్ళు కానీ, అదానీ వాళ్ళు కానీ, రిలయన్స్ వాళ్ళు కానీ, బిర్లా వాళ్ళు కానీ, అతిపెద్ద టాప్ 10 కంపెనీస్ మనకి ఈ సోలార్ ప్యానల్స్ని తయారు చేస్తూ ఉన్నాం. దానివల్ల ఏమైందంటే రేట్లు మనకి అనువుగా వచ్చినాయి. నమస్తే అండి, నా పేరు చన్నగిరి రామ్మోహన్ రావు, 32 డివిజన్ కార్పొరేటర్ని. ఈరోజు ఈ 32వ డివిజన్లో పిఎం సూర్యఘర్ యోజన అనే కార్యక్రమాన్ని, అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఇచ్చేసి అసలు ఆ పథకం గురించి పూర్తి వివరాలని ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ముందు కరెంటు తయారు చేయటం చాలా కష్టమైపోతుంది, బొగ్గు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. మనకు వాటర్ కూడా అసలు మనకు తాగడానికి కూడా నీళ్లు సరిగ్గా అందని సిట్యువేషన్ పరిస్థితి. అందుకని చెప్పని ప్రధానమంత్రి గారు ముందుగా ఆలోచించి ప్రతి ఇంటి మీద ఒక 3 కిలోవాట్ సోలార్ పవర్ కనుక బిగించుకున్నట్లయితే ఎవరి కరెంటు వాళ్ళే తయారు చేసుకునే విధంగా వాళ్ళకి కరెంటు బిల్లు కూడా రాకుండా సరిపోతుందనే ఉద్దేశంతో ₹1 పెట్టుబడి లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను పెంచాలని ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఓసీలకు 400 మార్కులకే మెడికల్ సీట్ కేటాయించాలన్నారు. ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పెంచాలంటూ డిమాండ్ చేస్తూ నీట్ విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను పెంచాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు కొరత ఏర్పడిందని చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తమ అధికారంలోకి వస్తే ఎంబీబీఎస్ సీట్ల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చే ఏడాది గడుస్తున్నా విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో వైద్య సీట్లను పెంచాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నారు. నా పేరు తారకేష్, అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం నుంచి వచ్చాం. ఈరోజు నీట్ పేరెంట్స్ అసోసియేషన్గా మేము రాష్ట్ర వ్యాప్తంగా నీట్ యూజీ 2025 రాసిన విద్యార్థుల తల్లిదండ్రులుగా మేము రాష్ట్ర నలుమూలల నుంచి, అటు శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి, ఇటు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చేసి ప్లకార్డుల నిరసన ప్రదర్శన చేపట్టామండి. మా ప్రధానమైన డిమాండ్లు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్లను పెంచాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే సార్, ఈ దేశంలోనే ఎక్కడా లేనంత ఒత్తిడి నీట్ విద్యార్థుల మీద ఉంది. ఎంత ఒత్తిడి ఉందంటే సీట్లు చాలా తక్కువై విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు రాక ఆంధ్రప్రదేశ్లో ఒకసారి కాదు, 1, 2, 3, 4, 5, 6 సార్లు కూడా నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలు. 5, 6 సార్లు నీట్ ఎగ్జామ్ రాసినా కూడా డాక్టర్ సీటు రాక తమ యవ్వనంలో 5, 6 సంవత్సరాలను కోల్పోయి ఎటు కొరగాకుండా తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు విద్యార్థులు ఈ రాష్ట్రంలో. ఈ సమస్య దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు సార్. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. తెలంగాణలో ఒకప్పుడు, అంటే రాష్ట్ర విభజనకు ముందు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కంటే తక్కువ వైద్య సీట్లు ఉండేవి, మెడికల్ సీట్లు ఉండేవి. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. తెలంగాణలో ఆల్మోస్ట్ మనకంటే డబల్ మెడికల్ సీట్లు ఉన్నాయి. తెలంగాణ మనకంటే చిన్న రాష్ట్రం జనాభాలోను విస్తీర్ణంలోను. కానీ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ వివరాలు వెల్లడించిన ఎంపీ కేసుని చెన్నై. ఎస్ఎఫ్ఐ చలో విజయవాడ కార్యక్రమంపై పోలీసుల చేత దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్న కుమార్. ఈ నెల 11న విజయవాడ బాలోత్సవ్ భవన్ లో జరగనున్న ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు హాజరు కానున్న కోస్తా జిల్లాలకు చెందిన ప్రతినిధులు.
యూరియా నిరంతరం సరఫరా జరుగుతోంది. రైతులు ఏమాత్రం ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.